ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి సానుకూలత ఓట్ల రూపంలో వెలువెత్తిందన్నారు వైసీపీ నేతలు. అయితే తొందరపాటు నియామకాల వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను మేనేజ్ చేసే కుట్రలో చంద్రబాబు బిజీగా ఉన్నారని ఆరోపించారు. విశాఖ వేదికగా సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. ప్రజాభిమానం ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే ఖాయంగా కనపడుతోంది. గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంతకుముందు కంటే కూడా మరింత మెరుగైన మెజారిటీతో వస్తామనేది అనిపిస్తుంది. ఇది కాన్ఫిడెన్స్ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ బుకాయింపు ఇంకోటి ఎవరిని భ్రమలో పెడతాం. 2 వారాల్లో రిజల్ట్స్ వస్తాయి. 4వ తేదీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఎవరిని భ్రమలో పెట్టే లేదా మా కార్యకర్తలకో పార్టీకో వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ నింపి ఇచ్చేయాల్సిన అవసరం కూడా లేదు. తొందరపాటు నియామకాల వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు బొత్స. అధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వాపరాలు తెలుసుకోవాలన్నారు. ఎక్కడ అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు బొత్స. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించాలి. ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్, ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగాయి. జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పాం. వ్యవస్థలను మేనేజ్ చేసే కుట్రలో చంద్రబాబు బిజీగా ఉన్నారన్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి. బీజేపీ నేత పురంధేశ్వరి ఇచ్చిన లిస్టు మేరకే పోలీసు అధికారులను బదిలీ చేశారని ఆరోపించారు. పోలీసులను మార్చిన చోటే గొడవలు జరిగాయంటున్నారు. చంద్రబాబు నాయుడు మోజులోనో, చంద్రబాబు నాయుడు ట్రాపులోనో, లేదా భారతీయ జనతా పార్టీ ట్రాపులోనో పడితే మీ జీవితాలను మీరే నల్లటి సిరాతో రాసుకోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడానికి ఆలోచన చేయాలి తప్ప ఏదో ఆ పార్టీలు చెప్పాయనో ఆ నాయకులు చెప్పారనో. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతో కూటమి నేతలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.